అమరావతి. ఆ రోజు మీరు చూస్తే అమరావతి కానీ పూర్తయి ఉంటే మనకు ఒక నగరం వచ్చేది. ఒక నగరం వస్తే ఆర్థిక అభివృద్ధికి కేంద్రంగా ఉండేది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగేది. దేశంలో ఎక్కడ చూసినా పట్టణాల్లో ఎక్కువ జనాభా ఉంటారు, అదే మరిగా ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ సౌత్ ఇండియాలోనే కాకుండా భారతదేశంలో చూస్తే పట్టణ జనాభా తక్కువ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. దీనివల్ల కూడా మనం చూసినప్పుడు దక్షిణ భారతదేశంలో తక్కువ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం కూడా మనది. ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఈరోజు అమరావతి కేంద్రం కూడా పూర్తిగా సహకరించింది. 15,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభిస్తాయి. మొత్తం అన్ని పనులు పూర్తి చేసి మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తీసుకురావడానికి శ్రీకారం చుట్టాం. పనులు ప్రారంభమవుతాయి. అదే సమయంలో మళ్ళీ పెట్టుబడులు కూడా అట్రాక్ట్ చేయడానికి ఏమేం చేయాలో చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నిన్నే చెప్పాను అధ్యక్ష, పోలవరం ఒక గేమ్ చేంజర్. పోలవరం పూర్తయి నదుల అనుసంధానం చేయగలిగితే ఈ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అవుతుంది. పనులకు శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ కొన్ని సూచనలు ఇచ్చింది, అవి కూడా తీసుకుంటాం. పగడ్బందీగా పోలవరం పనులు ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనికి డబ్బుల కొరత లేదు. 12,157 కోట్ల రూపాయలు ప్రస్తుతానికి మొత్తం శాంక్షన్ చేశారు. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడం 45.72 మీటర్లు ఎత్తుగట్టే విధంగానే ఈ ప్రాజెక్టు పని పూర్తి చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.